అర్ధరాత్రి నగరం నిద్రలో ఉంది. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ తలుపులు మూసుకుపోయాయి. కానీ ఆ చీకటి ఆసరాగా చేసుకుని ఒక నీడ నిశ్శబ్దంగా కదిలింది. ముందే లక్ష్యం ఎంచుకుంది. మార్గాన్ని పరిశీలించింది. ఒక్క శబ్దం కూడా చేయకుండా భవనం పై అంతస్తుకు చేరుకుంది. అక్కడి నుంచి లోపలికి దిగాడు దొంగ. కొన్ని నిమిషాల్లో తన పని కంప్లీట్ చేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాడు. తెల్లారేసరికి అందరికీ కనిపించింది పగిలిన అద్దాలు, ఖాళీ అయిన నగదు. అంతు చిక్కని మిస్టరీ మాత్రమే. చోరీ జరిగిన విషయం తెలిసేసరికి నేరస్తుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇంతకీ అంత పక్కా ప్రణాళికతో ఆ దొంగతనం అమలు చేసింది ఎవరు? నగరం నడిబొడ్డున ఉన్న షాపింగ్ మాల్స్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ చోరీ వెనుక ఒక్కడి తెలివేనా, లేక అంతరాష్ట్ర ముఠా ప్లాన్ ఏమన్నా ఉందా? అనంతపురం జిల్లాలోని డ్రెస్ సర్కిల్, కాంచీపురం షాపింగ్ మాల్స్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 27న అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో దుండగుడు సాధారణ దొంగలా వ్యవహరించలేదు. నగరం నడిబొడ్డున రద్దీ ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంస్థల్లో ఇంత పక్కా ప్రణాళికతో దొంగతనం జరగడం పోలీసులకు సవాల్గా మారింది. నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, భవనం పై అంతస్తు నుంచి లోపలికి ప్రవేశించడం వెనుక ప్లాన్ ఏమిటి అనే ప్రశ్నలతో దర్యాప్తు ప్రారంభమైంది. పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసిన దొంగలు ముందే పరిసరాలను గమనించి భద్రతా లోపాలను గుర్తించి ఎవ్వరికీ అనుమానం రాకుండా పైభాగం నుంచి మాల్లో ప్రవేశించారు. కొద్ది సమయంలోనే నగదును తీసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సంఘటన వెలుగులోకి రావడంతో వ్యాపారులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనను పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగరం మధ్యలో జరిగిన ఈ చోరీతో ప్రజల్లో భయాందోళన నెలకొందా, త్వరగా కేసును ఛేదించాలని నిర్ణయించారు. సంఘటనా స్థలంలో లభించిన ప్రతి ఆనవాళ్లను సేకరించారు. దర్యాప్తు ఒక్కో అడుగు ముందుకెళ్తుండగా అనుమానాలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. సేకరించిన ఆధారాలతో పోలీసులు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన గాలింపులో చోరీకి పాల్పడింది ఆనంద్ అనే వ్యక్తిగా గుర్తించారు. పూల వ్యాపారం ముసుగులో ఉంటూ అవకాశం దొరికినప్పుడల్లా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 5,56,000 నగదు, చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఓ కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ముందు ఎలా రెక్కి నిర్వహించాడు, గతంలో ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డాడు, ఒక్కడే చేశాడా లేక మరెవరైనా సహకరించారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అతడి నేర చరిత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరస్తులు ఎప్పుడూ బలహీనతనే లక్ష్యంగా ఎంచుకుంటారు. భద్రతలో చిన్న నిర్లక్ష్యం వారికి పెద్ద అవకాశంగా మారిపోతుంది. వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు ఆధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, సీసీటీవీలు నిరంతరం పర్యవేక్షించడం, అనుమానాస్పద కదలికలు వెంటనే పోలీసు దృష్టికి తీసుకెళ్లడం అత్యంత అవసరం. అప్రమత్తతో కూడిన భద్రతే నేరాలకు అడ్డుకట్ట వేస్తుంది.